గాని, కోదండరామ్ గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని, ఎంఐఎం మిత్రులు సరే ఆ రోజుల్లో ఉద్యమాల్లో లేకున్నా గౌరవించిండ్రు అనేది నాకు గుర్తు. కాబట్టి ఆయన లేని లోటు నిజంగా తీర్చలేనిదైనప్పటికి కూడా ఆయన ఈ గానంతో తెలంగాణ సమాజంలో బతికే ఒక నిరంతర ఒక మనిషిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు గోపీనాథ్ గారు కూడా చాలా సందర్భాల్లో కలిసినప్పుడు తన సౌమ్యత ఒకటి, పని విధానం, పనే లక్ష్యంగా పనిచేసే ఒక మంచి నాయకుడు కోల్పోయినాం. ఏదేమైనప్పటికి కూడా ఆయన సేవలు జూబ్లీ హిల్స్కు ఎంతో చిరస్మరణీయంగా ఉంది. దాన్ని కొనసాగించడానికి మా నవీన్ యాదవ్ కూడా పాటుపడాలని నేను కోరుతున్నా. మన ముస్లిం కార్పొరేటర్ గారు కూడా చనిపోయినందుకు వారికి కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, కార్పొరేటర్ మన మన సహచరుడు కార్పొరేటర్ గారు ముజఫర్ హుస్సేన్ గారు చనిపోయిన వారి కుటుంబానికి, ఇంతకుముందు చెప్పిన ఎవరైతే ప్రమాదాల్లో చనిపోయిన వారందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, ఒకటే దీని గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు మనమందరం కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.